ఐసులాడ్ ఏర్పడి అందరికీ మరణత. ఏంటి బ్రదర్ తమ్మునీళ్ళు ఎలా పెట్టారు అని అనుకుంటున్నారా? ఈ వార్త వింటే ఖచ్చితంగా మీరు కూడా ఇదిగో ఈ పక్కన కనిపిస్తుంది దీని మొఖాన్ని ఉమ్మూస్తారు మీరు కూడా. అంత చండాలమైన పని చేసింది, చండాలమైన పాపం చేసింది, చేయించింది. అసలు ఏం జరిగింది అనేది నేను చెప్తాను వినండి. ఈవిడి పేరు అనామిక శర్మ. ఈవిడ ఒక బీజేపీ లీడర్ హరిద్వార్లో. అయితే కొన్ని రోజుల క్రితం ఈవిడ భర్తతో ఈవిడికి డివర్స్ అయిపోయినాయి. ఈవిడ సుమిత్ పట్వాల్ అనే ఒక వ్యక్తితో సహజీవనం చేస్తుందన్నమాట. అయితే వీళ్ళు ఏం చేశారు, ఈ సుమిత్ పట్వాల్, ఈ అనామిక శర్మ, వాళ్ళ ఫ్రెండ్ శుభం అంట, వాడుని ఇంకా ఎవరో అందరు కలిసి టూర్ ప్లాన్ చేసుకొని వెళ్ళారంట. వెళ్ళిన తర్వాత అక్కడ హోటల్లో ఈ అందరు కలిసి తాగారు, బాగా పేకమొయ్య తాగారు. ఈ సుమిత్ పట్వాల్ కి ఈ అనామిక శర్మ కూతురు 13 ఏళ్ల కూతురు ఉంది. ఆ కూతురి పైన కన్నుపడింది. ఈ వీడొచ్చి ఏం చేశాడు, నీ కూతుర్ని ఇలా చేస్తాను అని అనగానే ఈ అనామిక శర్మ ఏం చేయాలి, వాడి చెంప పగల కొట్టాలి కదా. కానీ ఏం చేసింది, పచ్చజెండా ఊపింది. మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండిరా, నా కూతుర్ని ఇస్తున్నానని చెప్పి అప్పచెప్పింది. వాళ్ళందరూ కలిసి సామూహిక అత్యాచారం చేశారు ఆ పిల్ల పైన, 13 ఏళ్ల బాలిక పైన. ఇలాంటి వాళ్ళని ఏం చేయాలి? అసలు ముందు వీళ్ళని పక్కన పెడతాం, వాళ్ళ అమ్మని ఏం చేయాలి? 13 ఏళ్ల కూతుర్ని చేసుకుంటారా మీ ఇష్టం వచ్చినట్టు అని చెప్పి అప్పచెప్పిందంటే అసలు అది తల్లేనా? అసలు అలాంటి దానికి మన బైబిల్లో శిక్ష ఏమన్నా ఉందా? మీరు చెప్పండి. కేవలం ఒక్కసారి కాదు, 8 సార్లు అత్యాచారం చేశారంట. ఎంత బాధ అనుభవించి ఉంటుంది ఆ పిల్ల. అయితే ఇలా జరిగిన తరుణంలో ఆ పిల్ల ఒకానొక సమయంలో, అంటే 1 నెల పాటు వాళ్ళ నాన్న దగ్గర ఉండటానికి వెళ్ళిందంట. వెళ్ళినప్పుడు వాళ్ళ నాన్న, ఏంటమ్మా ఇలా సన్నగా అయిపోయావు, ఏంటి చాలా నీరసంగా కనిపిస్తున్నావు అని అడిగితే ఆ పిల్ల జరిగిందంతా వాళ్ళ నాన్నకి చెప్తే వాళ్ళ నాన్న వెళ్ళి ఇదిగో ఈ అనామిక శర్మ మీద కేసు పెట్టాడు. కేసు పెడితే విచారణలో ఆ పిల్ల పైన అత్యాచారం చేసినట్టు తేలింది. ఒక్కసారి కాదు, 8 సార్లు అత్యాచారం చేశారంట దుర్మార్గులు. అయితే ఇంకా వాళ్ళ నిందితుల మీద పోక్సో కేసు పెట్టారు. జ్యుడిషియల్ కస్టడీకి కోర్టు అయితే అనుమతించిందంట. అసలు ఇలాంటి వాళ్ళని అసలు శిక్షించాలా, ఉంచాలా భూమి మీద అన్నదే ఆలోచన. సామెతల గ్రంథము 6వ అధ్యాయము 32వ వచనంలో ఒక వాక్యం ఉంటుంది, జారత్వమును జరిగించువాడు బుద్ధిశూన్యుడు, దానిని చెయ్యువాడు స్వనాశనమును కోరును అని చెప్పి. నిజంగా బుద్ధి అంటూ ఉంటే ఇలాంటి పని చేసేదా చెప్పండి మీరు? బుద్ధి శూన్యంగా ఉంది కాబట్టి ఇలాంటి పని చేసింది. 13 ఏళ్ల కూతుర్ని ఎవరైనా, నువ్వెలాగో దరిద్రపు బజార్ వేషాలు వేసుకుంటూ ఉన్నావు, నీ కూతుర్ని కూడా అలా చేద్దాం అనుకుంటున్నావా? చేసేసావు. ఇలాంటి వాళ్ళకి ఏంచాలి, స్వనాశనం కోరును అంటే నాశనానికి ఇలాంటి వాళ్ళు ఉంటారనమాట. ఇలాంటి వాళ్ళు హరిద్వార్లోనే ఉన్నారనుకున్నారా? మన రాష్ట్రంలో కూడా ఉన్నారు, కనిపించరు, కంటికి కనిపించరు. ఇలాంటి వాళ్ళని పట్టుకొని ఏం చేయాలంటే చెప్పకూడదు మనం. ఎందుకు, మనం బైబిల్ చదివే వాళ్ళం, అలాంటి మాటలు నోటి నుండి రాకూడదు కాబట్టి చెప్పట్లేదు. నిజంగా ఇలాంటి వాళ్ళకి ధర్మశాస్త్రమే కరెక్ట్, కృపాశాస్త్రం కాదు, ధర్మశాస్త్రమే కరెక్ట్. ఏ తప్పు చేసినా ఒకే ఏటుకు చంపేసేవాళ్ళు కదా, మరణశిక్షే కదా ఏ తప్పు చేసినా. ఇప్పుడేముంది, కృపాశాస్త్రం, దేవుడు వచ్చాడు, యేసు ప్రభు వారు వచ్చారు, మన పాపాల కోసం ఆ రక్తాన్ని చిందించారు, మన ఇష్టం వచ్చినట్టు చేసేస్తున్నాం. కరుణ గలవాడు కరుణించేస్తాడు అని చెప్పి మీ ఇష్టం వచ్చినట్లు సాగిస్తున్నారు. ఇగో దీనిలాగా చిన్న పిల్లలు అయితే మీ వ్యభిచారతనానికి లేదా పాపానికి అడ్డొస్తే చాలు పిల్లల్ని చంపేస్తారు. వాళ్ళు ఏం తప్పు చేశారు? అసలు అంత పసిబిడ్డలు, కనీసం లోకాన్ని, లోక జ్ఞానాన్ని కనీస అవగాహన లేని బిడ్డలు వాళ్ళని చంపేస్తున్నారు, లేదా ఇలా అత్యాచారం చేస్తున్నారు, చేయిస్తున్నారు. ఏమనుకోవాలి లోకం తీరును చూసి? బైబిల్ చదివి కూడా కొంతమంది ఇలా ఉంటున్నారంటే ఏమనుకోవాలి? ఎంతమంది బైబిల్ చదవని వాళ్ళు కూడా ఎంత శుద్ధంగా ఉంటున్నారండి. అన్యులు కూడా వాళ్ళ గ్రంథాలు వాళ్ళు చదువుకుంటున్నారు, అయినా వాళ్ళ గ్రంథంలో మంచిని తీసుకొని ఎంత పరిశుద్ధంగా ఉంటున్నారు. మన క్రైస్తవులం కూడా పరిశుద్ధంగా ఉండాలి. ఇది వీడియో ద్వారా చెప్తున్నా. మన ఇష్టం వచ్చినట్లు చేసి, మన ఇష్టం వచ్చినట్లు చలాయిచ్చి, మన ఇష్టం వచ్చినట్టు పాపం చేసుకుంటూ పోతే రేపొద్దున దేవుడు గర్జించు సింహం వలె వస్తాడు. అప్పుడు నువ్వు ఎంత మొత్తుకొనినా గానీ నీ మాట వినట్టు దేవుడు తీసుకెళ్లి నిన్ను అగ్ని గంధకాల్లో పడేస్తాడు. జ్ఞాపకం ఉంచుకో, గుర్తుంచుకో. ఏ తల్లైనా ఏమనుకుంటుందండి, పిల్లని కనిన తర్వాత వాళ్ళని పెంచి జాగ్రత్తగా చదివించి ఉన్నత స్థాయిలో ఉంచాలని ఎవరైనా ఆశిస్తారు.
దీనిలాగా వ్యభిచారం చేసుకోండి అని అప్పగిస్తారా? చెప్పండి మీరు. నేను మాట్లాడుతుంది కరెక్టా కాదా మీరే చెప్పండి. అరే బిడ్డలు లేక ఎంతమంది బాధపడుతున్నారు. ఇలాగ దేవుడు కనికరించి ఇలా పిల్లల్ని ఇస్తే ఇలా చేస్తున్నారు, చంపేస్తారు, లేకపోతే ఇలా వ్యభిచారం చేయిస్తారు. ఈవిడ వేషాలు ఇలా ఉన్నాయని వీళ్ళ భర్త ఈవిడిని వదిలేసి విడాకులు ఇచ్చేసి ఉంటాడు నాకు తెలిసి. అందుకే వేరే వాడిని తగులుకొని సహజీవనం చేసి నీ తప్పు నువ్వు చేసుకుపోతున్నావు, నీ కూతురికి అంటిస్తావా? నువ్వు ఒక రాజకీయ నాయకురాలు అయితే ఏంటి? అసలు మొహం చూసారా? సోది మొహం వేసుకుని ఎలా చూస్తుందో పక్కన. నాకు నిజంగా ఇలాంటి వాళ్ళంటే చాలా అసహ్యం. ఇలాంటి పనులు చేసేవాళ్ళంటే దగ్గర కూడా రానివ్వను ఇలాంటి వాళ్ళని. అసలు ఇలాంటి వాళ్ళని బైబిల్ ప్రకారం ఏం చేయాలి? దేవుడికి అప్పగించాలా? లేకపోతే ఇలాంటి వాళ్ళు మారాలని ప్రార్థన చేయాలా? ప్రార్థన చేసిన ఏం ఫలితం? ఇలాంటి వాళ్ళు మారే ముఖంలా కనిపిస్తున్నారా? మారతారా అసలు? కన్న కూతుర్ని 9 మాసాలు కని పెంచిన కన్న కూతుర్నే వ్యభిచారం చేసుకుంటారని చెప్పి ఉంచుకున్నవాడికి అప్పచెప్పిందంటే ఇలాంటి వాళ్ళు మారే అవకాశం ఉంటుందా అసలు? ఇంకొక దారుణమైన అంశం ఏంటంటే, ఆ పిల్ల నాకు చాలా నొప్పిగా ఉంది, ఈ విషయం గురించి నాన్నతో చెప్పేస్తానంటే మీ నాన్నకి చెప్తే చంపేస్తానని అని చెప్పి బెదిరించిందంట. ఒక్కసారి కాదు 8 సార్లు గ్యాంగ్ రేప్ చేయించిందంటే దగ్గరుండి ఒక కన్న తల్లిగా. అసలు ఎంత చండాలంగా ఉందండి, వినడానికి ఎంత రోతగా ఉంది. అసలు ఏం చేయాలి? నాకైతే పిచ్చెక్కుతుంది అసలు ఈ వార్త చెప్తుంటే. ఏ బిడ్డకైనా ఒక కన్న తల్లి చేసిద్ది అలాగా? అసలు ఆడది చేసిద్దా? ఆడది కాదు కాబట్టి అలా చేయించింది. ఆడదై ఉంటే ఆ పేగు బంధం ఏంటో తెలిసేది కాదు. శంకిని, లంకిని, డాకిని అనే దెయ్యాలు ఉంటాయి చూసారా? మా బైబిల్లో కూడా చాలా దెయ్యాలు ఉంటాయి. ఆ దెయ్యం అనమాట ఈవిడి. ఆ దెయ్యాల్లో ఆ గుంపులో ఒక గుంపు ఈవిడి కూడా అనుకుంటున్నా. ఆ పిల్ల బాధతో అమ్మ నువ్వన్నా చెప్పమ్మా అంటే ఆవిడ అందంట, ఇలాంటి రోజులు ఇలాంటివన్నీ కామన్ అమ్మా, కామన్. వాళ్ళు అత్యాచారం చేసిన ప్రతిసారి కామన్ అంటుందంట. కామన్ అయితే నీ అమ్మ చేత చేయించు ఈ పని, నీ చెల్లి చేత చేయించు, ఒప్పుకుంటారా? లాగి చొప్పు తీసుకొని కొడతారు కదా. కామన్. ఇలాంటి మాటలు బజారోలో నోటి నుండే వస్తాయి. బజారోళ్ళు ఏంటి బ్రదర్ తీర్పు తీరుస్తున్నావేంటి అని కొంతమంది అడగొచ్చు నన్ను. నేనేం తీర్పు తీర్చట్లేదు, బుద్ధి చెప్తున్నాను. బైబిల్ కూడా అదే చెప్తుంది, బుద్ధి చెప్పుడి, బుద్ధి తెచ్చుకొనుడి అని చెప్పి. బుద్ధి శూన్యం అని ఉందంటే బైబిల్లో. శూన్యం అంటే ఏంటి? సున్నా అంటే అసలు బుద్ధే లేదు ఇలాంటి వాళ్ళకి అని దేవుడు చెప్తున్నాడు. నిజంగా ఇలాంటి వాళ్ళని దేవుడికి అప్పగించాలి. బైబిల్ ప్రకారం ఆయన తగిన శిక్ష విధిస్తాడు. ఖచ్చితంగా శిక్ష కఠినతరంగానే ఉంటుంది ఇలాంటి వాళ్ళకి. మీకేమనిపిస్తుంది మిత్రులారా? కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మరొక టాపిక్ తో బైబిల్ దృష్టితో మీ ముందుంటాను. ప్రైజ్ ది లార్డ్ ఎవ్రీబడీ. అందరికీ మరణాత.